ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసయ్య ఆశ్చర్యపడి ఒక వ్యక్తి గూర్చిన మాట చెప్తున్నాడు. ఇశ్రాయేల్లో ఇటు విశ్వాసాన్ని నేను చూడలేదు. దేవుని సన్నిధానానికి వచ్చే జీవితంలో ఆశ్చర్యపరిచే కార్యాలు మన బ్రతుకుల్లో కూడా జరుగుతాయి. ఆ ఆశ్చర్యకరుని ఆశ్రయించినప్పుడు రోమీయుడు శతాధిపతి తన క్రింద ఎంతో మంది పని చేసేవారున్నారు. తన పనివాడు పక్షవాతంతో బాధపడుతూ ఉంటే స్వస్థపరచమని అడగటానికి యేసయ్య దగ్గరికి వచ్చాడు. నేను వస్తాను అంటే నువ్వు రానవసరం లేదు, నువ్వు రాకు, నేను కూడా అధికారానికి లోబడ్డవాడిని. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు ఏం పని చేయమంటే ఆ పని చేస్తాడు. నువ్వు చెబితే చాలు బాగుపరచబడతాడు. నేనంతటి యోగ్యుణ్ణి కాదు, నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యుణ్ణి అని నమ్మకంగా విశ్వాసాన్ని కనుపరుస్తాడు. దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో ఆశ్చర్యపరిచి విశ్వాసాన్ని కనపరిచే వారముగా మనం ఉంటున్నాము. మనకు చాలా విశ్వాసం ఉంది అనుకుంటాం, కానీ త్వరగా మనము చల్లబడిపోతాం, త్వరగా జారి పడిపోతాం. మన విశ్వాస జీవితాన్ని యేసయ్యలో పెంపొందించుకునే వారముగా కొనసాగాలి. అనేకసార్లు మనకున్న పరిస్థితులను బట్టి ఎంత మంచి విశ్వాసంగా ఉన్నా అపవాది మనలోకి కలవరాన్ని తీసుకొచ్చి పెడతాడు. మన బ్రతుకుల్లో జరగాల్సిన ఆశ్చర్య కార్యాలు జరగకుండా వాడు అడ్డగిస్తాడు. ఎప్పుడైతే విశ్వాసం సన్నగిల్లుతుందో మనము యేసయ్య దగ్గరి వరకు వెళ్ళలేము. ఆయన నుండి ఏ గొప్ప కార్యాన్ని పొందుకోలేము. కానీ ఆయన పైన విశ్వాసం ఉంచే వారముగా మన కొరకు వాక్యం ఉన్నది. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినేవారు దేవుని కార్యాలను, అద్భుత కార్యాలను చూస్తాం. ఈ రోమీయుడు ఏమాత్రము యేసయ్య పైన విశ్వాసము లేకుండా ఉండాలి, కానీ యేసు ప్రభువు ఈ కార్యము చేయగలడని విశ్వసించినాడు. యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడైనా నిన్ను బట్టి ఆయన, అబ్బా నా బిడ్డ చాలా చక్కటి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాడు అన్న మాట చెప్పగలడా? మన కొరకై ఇతరుల ముందు బహుబలంగా ఎట్టి మాటను చెప్పే వారముగా ఇతరుల ముందు మనం ఉంటున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసయ్య సన్నిధానంలో స్వస్థత ఉన్నది, బలం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, సమృద్ధి అయిన ధనం ఉన్నది. నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ను ఆశ్చర్యపరిచే విధంగా మనము నమ్మకమైన విశ్వాసంలో కొనసాగే వారంగా ఉండాలి. ఆయన ఆశ్చర్యపడ్డానికి ఆయనకు విషయం ఏమీ తెలియదని కాదు. ఎక్కడైతే నమ్మకత్వము ఉండకూడదో, ఎవరికైతే నమ్మలేని స్థితిలో ఉండాలో వారు నమ్మినప్పుడు, ఆయన వారిని చూచినప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. 2 స్థలాల్లో యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. మరొక స్థలం తన స్వంత స్వదేశానికి వచ్చినప్పుడు, తన స్వంత ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, అక్కడ ఆయన చేస్తున్న కార్యాలను బట్టి వారు మాట్లాడిన మాట, ఈయన వడ్రంగి వాడు కాదా, మరియ కుమారుడు కాదా అంటూ వారు ఆయన్ను తక్కువ చేసినారు. ఆయన్ను బట్టి వ్యసన పడ్డారు, వారు అభ్యంతరపడ్డారు. ఆయన అక్కడ ఏ గొప్ప కార్యం జరిగించలేకపోయాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు. విశ్వాసం అనే ప్రదేశంలో మాత్రమే, అవిశ్వాసం అనే ప్రదేశంలో మాత్రమే ఆయన ఆశ్చర్యపడ్డట్టుగా ఉంది. నీవు నేను ఆయన కొరకు బ్రతికే వారంగా ఉంటే ఈ లోకము మనల్ని చూసి ఆశ్చర్యపడుతోంది. కృంగిన వేళ జీవితము సున్నాగా మార్చిన పడ్డప్పుడు, జీవితం మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు,
ఇక వీరులెవ్వరు, వీరు నిలబడలేరు, వీరు కృంగిపోతారు, వీరి బ్రతుకు ఇంతే అనుకునే వారి మధ్యలో ఆ ఆశ్చర్యకరుడు నన్ను ఆశ్చర్యంగా నిలబెట్టగలడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి. భయపడొద్దు. భయము మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. విశ్వాసానికి కర్త అయిన ఆ దేవాతి దేవుడు మన వెంట ఉన్నాడు, నడిపిస్తున్నాడు. నీ బ్రతుకు పాత రోత బ్రతుకుగా మారిపోతే దాన్ని తిరిగి నిలబెట్టగలిగిన గొప్ప సమర్థత కలిగిన యేసయ్యను నమ్మకంగా వెంబడించే వారంగా ఉందాం. మన బ్రతుకును తిరిగి బహుబలంగా నిలబెడతాడు, ఆశ్చర్యకరంగా స్థిరపరుస్తాడు. నువ్వు విశ్వాస జీవితాన్ని కోల్పోకు. ఈ దినము యొక్క వాక్య భాగం ద్వారా నీకు భరోసా కలగడానికి, నీకు నమ్మకం ఇంకా పెరగడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త. నువ్వు ఏ ఆలోచనల చేత సతమతం అవుతున్నావో వాటన్నిటినీ తీర్చగలిగిన సమర్థత కలిగిన దేవుడు. ఇంకొక మాట, కొన్నిసార్లు మనకు అవిశ్వాస జీవితంలో ఉన్నప్పుడు మనలో కూడా ఇంకా గొప్ప కార్యాలు జరుగుతున్నవి అంటే కారణం మనం కాదు, మన కొరకు ఇంకెవరో విశ్వాసంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ సమస్యల కొరకు, నీ జీవితం కొరకు మరొకరు నమ్మకంగా నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, యేసయ్య సన్నిధానంలో గోజాడుతూ ఉన్నారు. అట్టి ప్రార్థనలను బట్టి కూడా నేను బలహీనమైన స్థితిలో నుండి తిరిగి శక్తివంతులుగా మనం నిలబడగలుగుతున్నాం, బలంగా ముందు కొనసాగలుగుతున్నాం. యేసయ్యను నమ్మకంగా ఆశ్రయించి కొనసాగుదాం. ఇతరులు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యపడే విశ్వాస జీవితంలో మనం కొనసాగుదాం. నిన్నటి వరకు వీరి జీవితము చినిగిపోయిన సంచిగా ఉండే ఈరోజు అనేకులకు ఇచ్చేవారిగా సమృద్ధితో నింపబడి ఉన్నారే అని ఆశ్చర్యపడే విధంగా ఇది వరకు వీరి విశ్వాస జీవితం ఏమాత్రం బాగలేని అపవిత్రతతో, పరిశుద్ధత లేని బ్రతుకులో, రోత హీన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎంత నమ్మకమైన బ్రతుకులోకి వచ్చారే అంటూ అనేకులు ఆశ్చర్యపడే విధంగా వారి ముందు మనము నిలబడే వారంగా ఉందాం. దీనికి కారణభూతుడైన ఆ యేసయ్యను, ఆ కలువరి శిలువలో చేసిన బలియాగాన్ని మర్చిపోకుండా అడుగులు ముందుకు వేయి. నువ్వు మునుపెన్నడు చూడని గొప్ప కార్యాలు యేసయ్య సన్నిధానంలో చూస్తావు. అట్టి ఆశ్చర్య కార్యాలు నీ నా బ్రతుకులో జరిగించాలని నమ్మకంగా ఆయన కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. మా బ్రతుకులో ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు అయ్యా, ఆశ్చర్యపరిచే విధంగా బహుబలమైన విశ్వాసాన్ని మా బ్రతుకులో అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము బలహీనులం దేవా, మాలో కొన్నిసార్లు విశ్వాసం లేకుండా పడిపోతున్నాం. అనేకుల ముందు నా తండ్రి మేము మా యొక్క అవిశ్వాసాన్ని చూసి అనేకులు వీరు క్రైస్తవులు, వీరికి విశ్వాసం లేదంటూ ఆశ్చర్యపడుతున్నారు. అయ్యా, వారి యొక్క మాటల్ని వమ్ము చేస్తూ, నీ మాటలు నిజము చేస్తూ, నీ కొరకు నమ్మకంగా బ్రతికే జీవితాలుగా మమ్మల్ని స్థిరపరచండి. యేసయ్యా, ఈ చిన్ని జీవిత ప్రయాణంలో నిన్ను నమ్మకంగా కలిగి అడుగులు ముందుకు వేసే జీవితముగా స్థిరపరిచి, కలిగిన ప్రతి రుగ్మతలను నీ సన్నిధానములోని నీ నామాన్ని బట్టి మేము వాటి నుండి విడుదల పొందుకునేలాగున మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి ప్రతి కుటుంబాన్ని దీవెనలతో, ఆశీర్వాదాలతో నా తండ్రి సమృద్ధితో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తాం. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.